జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు వికాస్ సంస్థ పీడీ కరణం లచ్చారావు పర్యవేక్షణ జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళకు 350 మంది హాజరవగా 171 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వికాస్ పీడీ లచ్చారావును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీకు ఉద్యోగం వచ్చిందని దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలకు పంపించడం జరుగుతుంది. మీరు వారం రోజుల్లోపు ఉండి వచ్చేయడం పద్ధతి కాదని, ఈ ఉద్యోగాలు చేయడం వల్ల సీనియారిటీ వచ్చి రేపు రాబోయే రోజుల్లో వేరే కంపెనీలో మంచి శాలరీతో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నిర్వహణ అధికారి పీడీ లచ్చారావు గారికి, అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భద్రం గారికి, మాజీ జిల్లా జడ్పీటీసీ సభ్యులు కాశీబాబు గారు, రాంబాబు గారు, కొండబాబు గారు, నా వెనక ఉన్నటువంటి మిత్రులారా, మీ జీవితాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని భారాన్ని అంతో ఎంతో మొయ్యాలనేటటువంటి తపనతో ఉద్యోగ అన్వేషణ కోసం వచ్చి ఈరోజు ఉద్యోగాలు సాధించినటువంటి సోదరీమణులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అందరికీ కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన వాళ్ళు, రేపు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు 18 కంపెనీ, ఇక్కడికి 17 కంపెనీలు వచ్చాయి. 18వది వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్గా వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, మీకు కూడా నా ధన్యవాదాలు. నాగశివ పార్వతి, ఇంద్ర ప్రియదర్శిని, దేవి ప్రియాంక, నాగ సంక్షేమతి. నా స్థాయి కాదను, ఎందుకంటే సహజం మానవుడికి ఆశ ఉండాలి. ఆ ఆశను మనం సాధించుకోవాలి. మనం ఉద్యోగంలోకి వెళ్ళినట్టుగా కూడా ఒక ఈజీ చైర్ ఉండాలి, ఎదురుగుంటూ ఒక టేబుల్ ఉండాలి, దాని మీద ఉన్నటువంటి అంగు ఆర్భాటం అన్నీ ఉండాలి, పక్కన ఏసీ ఉండాలి. ఇది కోరుకుంటాం. అది రావడానికి నాందియే ఈ ఆలోచించేటటువంటి ఉద్యోగాలు అన్నది మాత్రం మర్చిపోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆ స్థాయికి వెళ్తారు. 4 రోజులు 5 రోజులు చూసేసి ఇంటికి పారిపోయి వచ్చేస్తే ఇంత కష్టపడి మేం చేసింది నిరుపయోగం. మీ తల్లిదండ్రులు మీ మీద ఖర్చు పెట్టినటువంటి ఆ 3,000 4,000 అప్పు చేసి తెచ్చింది భారం. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఉండాలనే, 3 నెలలు మినిమం ఉండాలనేటటువంటి దృక్పథంతో మీరు వెళ్ళి ఛార్జ్ తీసుకుంటే 30 సంవత్సరాలు పని చేయగలుగుతారు. ఏమైనా సరే నేను 3 నెలలు ఇక్కడ పనిచేస్తాను,
ఈ వాతావరణానికి అలవాటు, ఖచ్చితంగా వాతావరణానికి అలవాటు పడతాం. కాబట్టి ఆ పట్టుదలతో మీరు వెళ్ళాలి, ఆ రకంగా మీరు ఆలోచన చెయ్యాలి.